ఏంటి అసలు అది? అది డాక్టర్ సాహిత్య నీకన్నా సిగ్గుందా? నాకు అర్థం కాక అడుగుతా. నువ్వేం చదువుకుందా? నువ్వు కదా డాక్టర్ అంటే ఎంతో చదువుకొని ఉంటావు. అసలు సిగ్గు సరం లేదా? ఏం చేసావు నువ్వు ఆ రోజు రాత్రి అతనితో? నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. జనవరిలో ఏం చేసావు నువ్వు అతనితో? నీ అపార్ట్మెంట్కి పిలిచి నీ అపార్ట్మెంట్ సీలింగ్ మొత్తం వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఏం చేసావు? లవ్ సాంగ్స్ పెట్టుకొని మందు దాక్కుంటా మటన్ ముక్కలు తినిపించుకుంటే ఏం చేసావు అతనితో నువ్వు? నీ హస్బెండ్కి కూర్చోబెట్టి చెప్పు ఏం చేసావు. ఈ చీటింగ్లు వీటన్నిటి వల్ల ఎంత గోత్రూ అవుతున్నామో నాకు తెలుసు. ఈ జనరేషన్లో మరి ఎంత కామన్గా జనాలు కనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఒక భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నలుగురు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వస్తున్నాడు, వచ్చేసరికి అతని బ్యాగ్లో వాడేసిన కాండం ప్యాకెట్లు ఉంటున్నాయి అంటే ఒక భార్యకి ఎంత న్యూసెన్సో మీకు తెలీదు. అమ్మాయిలేం తక్కువ కాదు. ఇప్పుడు ఇతనితో ఉన్నంత అమ్మాయిలే, అబ్బాయిలు కాదు. వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు. ఏమవుతుంది? క్లారిటీ లేకపోతే వదిలేయండి, సెపరేట్ అవ్వండి, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి. ఒకరితో ఉంటాయి, ఇంకొకరితో ఉంటాయి. ఏంటి న్యూసెన్స్ అసలు? డాక్టర్ సాహిత్య రాజులు మీరు, సిగ్గుందా నీకు? సిగ్గుందా నీకు? నేను ఈరోజు అడుగుతున్నాను ఇంత పెద్ద ఛానల్ మీడియంగా. ఏం తక్కువ చేసి ఉంటాడు నీ మొగుడు నీకు? బ్రిగేడ్ ఎట్ 7 అంటే మంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 మంచి అపార్ట్మెంట్స్లో నిన్ను పెట్టాడు. నేను నా మొగుడు చాలా అందగాడు, చాలా మంచోడని వీడితో నువ్వు ఫిజికల్గా ఉంటా చెప్తున్నావు. ఏమనాలి నిన్ను? ఈ న్యూసెన్స్ అంతా నా ఇంటికి నాతో ఆగిపోతే చాలు. నా బిడ్డ కూడా ఈ న్యూసెన్స్. రేపు వాడు స్కూల్లో చదువుకుంటుంటే మీ ఫాదర్ వచ్చి మా మదర్ దగ్గరికి వచ్చాడు అని పిల్లలు వచ్చి చెప్పాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లా. ముందు తండ్రికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో బిడ్డకి సొసైటీలో అలాంటి రెస్పెక్టే వస్తుంది. ఇంత ఇంత దరిద్రపు రెస్పెక్ట్ అవసరం లేదు. ఇప్పటికైనా బయటకు వచ్చి కాస్త రియాలిటీలోకి వచ్చి బిహేవ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పొద్దున్న లెగిస్తేనండి న్యాయాలు నీతులు చెప్పడం వల్ల నీతివంతులం అయిపోవండి. న్యాయాలు నీతులు అనేది లోపల ఉండాలి, వాటిని ఫాలో అవ్వగలగాలి. ఫాలో అవ్వలేనప్పుడు ఎందుకండి చెప్తారు? ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. ధర్మం ఏది, సత్యం ఏది? నోరు తెరిస్తే అబద్ధాలు, వస్తే అధర్మ పనులు. పోలీసులు అంటే లెక్కలేదా? లీగల్ సిస్టమ్ అంటే లెక్కలేదా? వైఫ్ అంటే లెక్కలేదా? ఏమంటే లెక్కుంది? పక్కలంటే లెక్కుందా? అమ్మాయిలంటే లెక్కుందా? ఇండస్ట్రీ అంటే అమ్మాయిలేనా? మీ సినిమా హీరోయిన్తో తిట్టిస్తున్నావు కదా నన్ను. కాస్తైనా నువ్వు పుట్టింది ఒక ఆడదాని ద్వారానే. కాస్తైనా అది తెలుసుకో. అండ్ నువ్వు మీ అమ్మనంటే ఎంత ఫీల్ అవుతావో రేపు నా బిడ్డ కూడా నువ్వు నాకు చేస్తున్న అట్రాసిటీస్కి అలాగే ఫీల్ అవుతాడు. ఎంతో కొంత నీకే పుట్టాడు కదా, తెలుసుకో అది.